ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. వృశ్చిక రాశి వారికి ప్రారంభములుగా ఇది జన్మస్థానమందు రవి, బుధుడు, కేతువు, 5వ తారీఖు నుంచి కుజుడు కూడా, అర్ధాష్టమ గురుడు, తృతీయమందు శనైశ్వరుడు, సప్తమంలో రాహువు, ద్వితీయమందు శుక్రుడు. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఏమాత్రమూ అనుకూలముగా లేదు జాతకము. చాలా జాగ్రత్తగా ఉండాలి. 9 గ్రహాల్లో ఒక శనైశ్వరుడు తప్ప మిగతావన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. 8 గ్రహాలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పాలి. ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ తారీఖు నుంచి జన్మకుజుడు కూడా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనం ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా కోపము ఎక్కువైపోతూ ఉంటుంది, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎవరైనా తల్లిదండ్రులతో కూడా ఏదైనా ఎన్నిసార్లు చెప్పాలి, అలా విసుగు ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాస్థానమందు కూడా గురుడు ఉండడం, అర్ధాష్టమ గురుడు అవ్వడం, కష్టపడితే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. ఛాలెంజ్గా తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా చాలా కష్టపడుతున్నాను, ఇంకా నాకు ఫలితం రావట్లేదు అని అనుకోవద్దు. ఎక్కువగా శాంతంగా ఆలోచించండి. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు మిమ్మల్ని మీరే జడ్జి చేసుకోవాలి. ఎందువల్ల నేను గతంలో ఎలా ఉన్నాను, ఈ నెలలో ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎలా ఉంది అని మీరు ఆలోచించుకోండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా పాటించండి, తల్లిదండ్రుల సలహా పాటించండి, లేదా మిత్రుల సలహా పాటించండి. సొంత నిర్ణయాలు ఏమాత్రం తీసుకోవద్దు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా అతి సామాన్యంగా ఉన్న నెల, ఈ నెల అంతా కూడా అతి సామాన్యంగా ఉంటుంది. 2వ తారీఖు కొంత డిసెంబర్ 15 తర్వాత జన్మమందు ఉన్నటువంటి రవి ద్వితీయానికి వెళ్తారు. ఒక 30% ఏదో కొద్దిగా. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా పూర్తిగా నమ్మవద్దు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ దగ్గర ఏదో మాటలు చెప్పడం, మీరేం మాట్లాడతారో వినడం, ఎదుటి వ్యక్తులకి మీ మాటలకి ఇంకో 2 తప్పుగా వేసి ఎదుటి వ్యక్తులకు తప్పుగా చెప్పడం, దానివల్ల ఎదుటి వ్యక్తులతో గొడవలు రావడం, స్త్రీలతో గొడవలు రావడం, పురుషులకైతే, ఆడవాళ్ళకైతే మగవాళ్ళతో గొడవలు రావడం, లేకపోతే స్నేహితులతో గొడవ, ఇలాంటివన్నీ జరిగేటువంటి ప్రమాదాలు కనబడుతున్నాయి. ఇంత అతి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం క్షణక్షణము కూడా పరీక్షాకాలంగానే ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా సరే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు మీ యొక్క సహచరులు కావచ్చు, మీ బాసులు అవ్వచ్చు, మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా సరే మనశ్శాంతి లభించదు, నిద్ర కరువు అవుతుంది, చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి అంత వచ్చినా సరే భగవంతుడిని నమ్ముకోండి. తృతీయమందు శని భగవానుడు మిమ్మల్ని మాత్రం బాగా అనుగ్రహిస్తున్నారు. శని బలం గట్టిగా ఉన్నది కాబట్టి రాశి వారికి కొంత ఆయన అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా శాంతంగా ఉండనివ్వదు, పరిస్థితి కూడా శాంతంగా ఉండనివ్వదు. కానీ సరే గుర్తుపెట్టుకుని ప్రతి విషయంలోనూ కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో జాగ్రత్తగా ఆలోచిస్తే
మీ ఆలోచనకి మీకే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరినో నమ్మి డబ్బులు పెడతారు, ఆ డబ్బులు చేతికి రావు, లేదా ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏదో రూపంలో మిమ్మల్ని మీ యొక్క మైనస్ని మీరు ఎక్కడైతే తగ్గి ఉండారో, ఎక్కడైతే మీరు తప్పు చేశారో, ఎక్కడైతే లొంగిపోతారో అది పట్టుకుని మిమ్మల్ని టార్చర్ పెడతారు ఎదురు వ్యక్తులు. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. తొందరపాటుగా ప్రామిస్ చేయవద్దు. ఏదైనా పని పూర్తి చేయాలన్నా మీ పూర్తి అయిన తర్వాత మీరు చెప్పండి, అంతే తప్ప మీ చేతిలో లేని పని విషయంలో మాత్రం మీరు ప్రామిస్ చేసి ఇరుకున పడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు కూడా కొంచెం సామాన్యంగా ఉన్నది ఈ నెల. తొందరపడకండి. అవసరమైతే వచ్చే నెలలో అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడ్డ తర్వాత మీ యొక్క ద్రవ్యాలను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేద్దురు. కానీ అవసరమైతే ఈ నెలంతా కూడా నిల్వ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రక్షణ రంగంలో ఉండేటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ, ఏదైనా అంచనాలు వేసేటప్పుడు కానీ ఒకంత జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైతే మీ అంచనాలు తలకిందులవుతాయి. ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు చేయొద్దు. అక్కడేదో తక్కువ రేట్లో ఉంటుంది, కొందాము, ఇక్కడ పెరుగుతుంది అని మీరు అంచనాలు వేయకండి. అవసరమైతే ఈ నెల వ్యాపారం మానేసుకోండి తప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం ఈ నెలకు అనుకూలం కాదు. స్పెక్యులేషన్కి అసలు అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు చేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేటువంటి రోజులు కూడా ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభావాల రీత్యా ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దూకుడుగా వెళ్ళిపోతే ధన ప్రతిబంధకం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు పెడితే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా విదేశాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకైతే, వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో మంచిది కాదు. అంటే ఈ స్లాట్ బుక్ చేసుకుని లేదా వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి, వీసాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ నెల అనుకూలమైనటువంటి సమయంగా కనిపించడం లేదు. కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని తీరాలి. 2021 వెళ్ళిపోతూ మిమ్మల్ని కుదిపేస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అశ్రద్ధపాటుగా ఉండవద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు పనికిరాదు. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా సంప్రదింపులు చాలా అవసరమవుతాయి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ఏంటి ఈ నెల ఇంత బ్యాడ్గా చెప్పారని మీరు మాత్రం అనుకోవద్దు. రాబోయేటువంటి రోజులు బాగున్నాయి. ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ప్రతి గురువారం కూడా శివాలయానికి వెళ్ళండి. పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. గురువారం రోజున మమ జాతకవశాత్తు, మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ బృహస్పతి గ్రహదోష పరిహారార్థం అని సంకల్పం చెప్పించుకుని శనగలు దానం ఇవ్వండి. బాబా గుళ్ళో శనగల ప్రసాదం తయారు చేయించి దత్తాత్రేయుడి గుళ్ళో కానీ బాబా గుళ్ళో కానీ ప్రసాదం భక్తులందరికీ కూడా మీ చేతితో పంచిపెట్టుకోండి. శాంతిగా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి. సాహసోపేతమైన నిర్ణయాలన్నీ కూడా విరమించుకోండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని నేను చెప్పిన పరిహారాలను చేసుకుని ముందుకు పెడతారని కోరుకుంటూ జయ గురుదేవ దత్త. శుభం భూయాత్.